హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సబిహ. ఈరోజు వీడియోలో పుల్లగా చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితేనే చేసుకుందాము. నేనైతే ఇక్కడ ఒక 3 కేజీల బొచ్చ చేప అయితే తీసుకున్నాను. చేపల పులుసు ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే అస్సలు నీచు వాసన అనేది రాకుండా చాలా పుల్లగా అలాగే చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇక్కడ నేను ముందుగా అయితే ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ చేప ముక్కలు అయితే ఇలా మీడియం సైజ్ ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. అలా అని చెప్పి మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా మీడియం సైజ్గా ఉంటే సరిపోతుందండి. ఇదంతా కూడా బాగా వాష్ చేసేసాక వాటర్లో ఒక 4-5 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్ లేకపోతే కొంచెం కల్లుప్పు వేసుకొనైనా మనం బాగా వాష్ చేసుకోవచ్చండి. వాటర్ వేసుకొని అంతా కూడా చూసారు కదా, చక్కగా క్లీన్గా అయిపోయింది కదా. ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేనైతే చేపల పులుసుకి ఒక 2-3 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. నార్మల్గా నాన్ వెజ్ కర్రీకి ఏ కర్రీకైనా సరే నాన్ వెజ్ కర్రీకి అనేసరికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే యాడ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అలాగే నీచు వాసన అనేది అస్సలు రాదండి. ఇక్కడ నేను ఒక 4 మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా ఆయిల్లో యాడ్ చేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అప్పుడే ఆనియన్స్ అస్సలు పచ్చిగానే ఉండకుండా మంచిగా ఫ్రై అయిపోతుందన్నమాట. మనము చేపల పులుసు వండేటప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, బాండీ అనేది ముందుగా మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. వెడల్పాటి బాండీ తీసుకున్నట్లయితే చేపల పులుసు పర్ఫెక్ట్గా వస్తుందండి. చేప ముక్క ఎక్కడ కూడా అస్సలు విరగకుండా చాలా బాగుంటుందన్నమాట. ముందుగా వెడల్పాటి బాండీలో అయితే తీసుకొని మనం కర్రీ అయినా సరే లేకపోతే చేపల ఫ్రై చేపల పులుసు ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే వెడల్పాటి బాండీ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. అవి ఫ్రై అవుతున్నప్పుడు ఇప్పుడు మనం ఇందాకలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్న చేపల ముక్కలన్నీ కూడా ఇప్పుడు ఇందులో మీ స్పైసెస్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ లేకపోతే కొంచెం కల్లుప్పు అయినా సరే యాడ్ చేసుకున్నాక అలా పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా ఫ్రై చేసేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిపోయాక మనం కట్ చేసి పెట్టేసుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. కావాలనుకుంటే ఇలా టమాటా ముక్కలు మీరు నార్మల్గా చేత్తో అయినా లైట్గా స్మాష్గా చేసుకొని అయినా సరే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా ఇలానే వేసుకొని కొంచెం స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా లైట్గా టోస్ట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోతేనే మనకు పులుసు అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. చేపల పులుసు చాలా బాగుంటుంది రుచిగా. అలాగే మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దనమాట. అలాగే ఈ చేపలు నేను ఎక్కడ కొన్నాను, అలాగే కేజీ ఎంతకి కొన్నాను, ఇవన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఈలోపు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది. ఇలా బాగా ఒకసారి ఫ్రై అయిపోయాక ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో ఈ ఆనియన్స్ బాగా కలిసేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకోండి. అప్పుడే చాలా రుచిగా ఉంటుంది. పచ్చివాసన అనేది అస్సలు రాదండి ఎక్కడ కూడా. ఇలా బాగా ఫ్రై అయిపోయాక మనం ఇందాకలా మిక్స్ చేసి పెట్టేసుకున్న చేప ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక గరిటెతో జస్ట్ లైట్గా అలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చాలామంది చేపల పులుసైనా కర్రీకైనా సరే గరిటెతో అస్సలు తిప్పరండి. అలా ఏమీ లేదు. నార్మల్గా ఇప్పుడే మనం యాడ్ చేసుకున్నాం కదా చేప ముక్కలు, ఒకసారి ఇలా గరిటెతో తిప్పుకుంటే చేప ముక్కలు విరగవు, ఏమీ అవదు. అలా కాకుండా కొంచెం కుక్ అయిపోయి ఉంటే తర్వాత మనం గరిటె వేసినట్లయితే ముక్కలన్నీ కూడా బాగా విరిగిపోయి కర్రీ అంతా కూడా ముళ్ళుగా అయిపోతుంది.
అలా అని కాకుండా జస్ట్ ఇప్పుడే వేసాం కాబట్టి సో లైట్గా ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ చేప ముక్కలన్నిటికీ కూడా మసాలా పట్టి చాలా రుచిగా ఉంటుంది. సప్పగా అనేదే చేప ముక్కలు ఉండవు, బాగా స్పైసీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇలా వేసుకున్నాక దీని మీద మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకున్నాక ఒక 4 నుంచి 5 మినిట్స్ ఆగాక మూత తీసేయండి. చూసారు కదా ఆయిల్ అంతా కూడా ఆటోమేటిక్గా పైకి తేలింది కదా. ఇప్పుడు చింతపండు పులుసు అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోండి. మీకు ఎంత కావాలనుకుంటే అంత చింతపండు పులుసు యాడ్ చేసుకోండి. చింతపండు తొక్కు అంతా కూడా తీసేసి వాటర్తో వేసుకొని పులుసు యాడ్ చేసుకోండి. ఇలా పులుసు కొంచెం ఎక్కువగానే ఉంటే చాలా పుల్లగా చాలా బాగుంటుంది. ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక క్లాత్ తీసుకొని ఒక బాండీని ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా తిప్పుకుంటాను. ఇప్పుడు గరిట వేసినట్లయితే చేప ముక్కలన్నీ కూడా విరిగిపోయి ముళ్ళన్నీ కూడా కర్రీ అంతా కూడా ముళ్ళైపోతుంది. అస్సలు గరిట వేయొద్దు. ఇలాగే బాండీని ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా ఈ పులుసు అంతా కూడా ఇలా కుక్ అవుతున్నప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకోండి లాస్ట్లో. మధ్యలో పులుసు మాడిపోకుండా ఉండాలంటే గరిట వేయకుండా ఒకసారి బాండీనంతా కూడా క్లాత్తో ఒకసారి బాగా ఇలా కదులుపుకుంటాను, మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు మూత పెట్టేసేయండి. ఒక 2 నుంచి 3 మినిట్స్ ఆగాక మూత తీసేయండి. చూసారు కదా ఆల్మోస్ట్ పులుసు అంతా కూడా రెడీ అయిపోయింది. నార్మల్గా రాగండి చేప అయితే అందులో కొంచెం ఎక్కువగా ముళ్ళు ఉంటాయి అన్నమాట. ఇలా బొచ్చ చేప అయితే మీకు ముళ్ళు అనేవి అస్సలు ఉండదండి, చాలా తక్కువ ముళ్ళు ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ చేప అయితే. ఇప్పుడు ఇలా కుక్ అయిపోతున్నప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసేసుకోండి లాస్ట్లో. ఒకవేళ ఈ ప్లేస్లో మీకు ధనియా పౌడర్ లేదు అనుకున్నట్లయితే దాన్ని స్కిప్ చేసేసి మీకు కావాలనుకుంటే గరం మసాలా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మసాలా అంతా కూడా వేసుకున్నాక మళ్ళీ క్లాత్ తీసుకొని ఒకసారి అంతా కూడా ఈ విధంగా అయితే బాండీని బాగా కదిలించుకుంటాను, మిక్స్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు మనం ధనియా పౌడర్ వేసుకున్నాం కాబట్టి ఆ పౌడర్ అంతా కూడా ఇందులో బాగా మిక్స్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు 2 మినిట్స్ ఆగాక మూత తీసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారు కదా చాలా ఈజీగా అలాగే ఎంతో రుచిగా పుల్లగా చేపల పులుసు రెడీ అయిపోయింది కదా. వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.